వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఎండు రొయ్యల పులుసు కూర తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు 50 గ్రామ్స్, టమాటా ఒకటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 4 ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, చిన్న ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఎండు రొయ్యలు ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు ఆయిల్లో ఫ్రై అయినాయి, వీటిని తీసేద్దాము. ముందు ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, వేసుకొని కలుపుకుందాము. 1 నిమిషం పాటు మూత పెడదాము. 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గిన తర్వాత ఉల్లిపాయలు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మొత్తం కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాము, వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకుందాము. టమాటాలు ఆయిల్లో పూర్తిగా మగ్గిపోయినా ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకుందాము. ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకునే చింతపండు ఉంది కదా, చిక్కగా ఇట్లా వేసుకొని పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు వేసినాక ఒకసారి కలుపుకుందాము. కలిపి దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెడదాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు దీంట్లో గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చివరిగా పైనుంచి కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఎండు రొయ్యల పులుసు కూర రెడీ అయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎండు రొయ్యల పులుసు కూర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.